పెసరట్టు తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు పెసరపిండి అండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం, జీలకర్ర, నూనె. ముందుగా ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అల్లం అండి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. టిఫిన్లు అన్నిటిలో పెసరట్టు చాలా హెల్దీ టిఫిన్ అండి. ఇది పెసరట్టు చాలామందికి తినడానికి పెద్ద ఇష్టం ఉండదు, చప్పగా ఉంటుందని. మనం రుచిగా చేసుకుంటే చప్పదనం పోతుందండి. పిల్లలు కొందరైతే పెసరట్టు అంటేనే ముఖం మార్చుకుంటారు. ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఎందుకంటే కొత్తిమీర ఉంటుంది కాబట్టి ఆ పసరులో పచ్చిమిర్చి కలిసిపోయి పిల్లలు తినేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని నేను పచ్చిమిర్చి వేయట్లేదు. కొంచెం జీలకర్ర అండి. మొత్తం ఇవన్నీ మిక్సీ వేయాలి, కలపాలి మొత్తం. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ రాయాలి. పెసరపిండి అండి, మనకు కావాల్సిన సైజులో తిప్పుకుంటూ ఉండాలి. బాగా కాలనివ్వాలండి. ఇటు సైడ్ కూడా కాలాలండి బాగా. పెసరట్టు రెడీ అయిపోయిందండి. ఈ పెసరట్టుకి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ అండి పెసరట్టు, టేస్టీ పెసరట్టు అండి.